Please subscribe to 7 Media. సార్ నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను అని అంటే ఫస్ట్ టైం నేను టెన్షన్ పడ్డా, కంగారు పడ్డా. సో ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? చక్కగా హ్యాపీగా ఉంది కెరీరు. జర్నలిస్ట్గా ఇంకా ఇంత అద్భుతమైనటువంటి ఒక గుడ్ విల్ సంపాదించుకున్నావు నువ్వు. సో మీడియాలో మంచి పేరు ఉంది, శివ మీడియా అని పెట్టి అద్భుతంగా ఇండస్ట్రీలో ఒక భాగంగా ఇవాళ ఎదుగుతూ ఉంటే, ఇలాంటి సందర్భంలో ఒక ప్రొడ్యూసర్ అవ్వాలి అనేది ఆలోచన అనేది కరెక్ట్ అని నేను ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే దరిదాపుగా 4 దశాబ్దాలుగా మేము ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ పాత్ర పోషిస్తూ ఆ కష్ట సుఖాలు ఎలా ఉంటాయి అన్నీ తెలిసిన వాడిగా లేదు, నువ్వు ఎదిగే వయసులో మాత్రం ప్రొడ్యూసర్గా మారటం ఏమాత్రం కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు, నేను ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పి నిర్మోహటంగా తనకు చెప్పారు సార్. నిజంగానే. కానీ అసలు ఎందుకు చేశాను, ఎందుకు అసలు సినిమా అనేది అనుకోకుండా మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది, ఆ టయానికి ఆ సినిమా ఒకటి రూపుదాల్చుకోవాలంటే దాని అంతటా అది తయారైపోతుంది. ఆ తయారు ఎందుకైందో ఇప్పుడు చూద్దాం సార్. మీరు నన్ను తిట్టకుండా, మీరు నన్ను బ్లెస్ చేసి స్పెషల్ వీడియో లాంచ్ అంటే ప్లీజ్ సార్ నన్ను తిట్టొద్దు ప్లీజ్. తిట్టే ఉద్దేశం కాదు, క్షేమం కోరే నా అభిప్రాయం చెప్పాను నేను. సరే, నువ్వు అంత కాన్ఫిడెంట్గా సినిమా తీసేసి ఆ సినిమాని ఆడియన్స్ చూపించడం కోసం సిద్ధం చేస్తూ దానికి ఒక టీజర్ తయారు చేసి మేకింగ్ వీడియో తయారు చేసి సంసిద్ధంగా కాన్ఫిడెంట్గా వచ్చి చెప్తున్నావు అంటే ఏదో ఉండుంటుంది. నీ నమ్మకాన్ని నేను కాదన్నా, కానీ చూసిన తర్వాత నిన్ను అభినందిస్తాను మనస్ఫూర్తిగా. బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు బోల్డ్ అంత తిప్పేస్తారని మేము బోల్డ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం సార్. మీరేమి చెప్పవద్దు. నేను చాలా తిట్టేసాను కాదు, ఆయన ముందే అన్నారు ఏమన్నా ఉంటే నేను మనసులోనే దాచుకుంటాను పైకి చెప్పను అని చెప్పి. అలాంటి వారి వైపు నుంచి మీరు తిడతారు అని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? భావిస్తున్నాను. అచ్చిరెడ్డి గారు, మాకు అర్థమైంది. ఇప్పుడు అసలు ఏంటి, ఎలా తీశారు అనేది మీరు చూడాలనుకుంటున్నారు. అసలు దానికి సంబంధించిన స్పెషల్ వీడియో ఫస్ట్ చూసేద్దాం మనం. చూసేయాలనుకుంటున్నాం. ఇష్టమైన మా దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి నోటి ద్వారా ఆ వీడియో ఆవిష్కరణ చెప్తారు, అప్పుడు మనం చూద్దాం. సో స్పెషల్ వీడియో, దాని తర్వాత టీజర్ ఉంటుంది సార్. బట్ దిస్ ఈస్ జస్ట్ అ స్పెషల్ వీడియో. ప్లే స్పెషల్ వీడియో లాంచ్. ఓకే, 3 సార్లు మెన్షన్ చేశాను. ఇంకొకసారి మెన్షన్ చేస్తే మీరు నాకు జీపే చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్తూనే ఉన్నాను. అది అన్నట్టు వేరెవర్ ఆయన ఉన్నారో అక్కడ నేను కూడా ఉంటున్నాను. బట్ ఆయన అన్ని చోట్ల ఉంటున్నారు అనమాట. మేబీ యాంకర్స్ కూడా మారుతున్నారేమో, కానీ రాజీవ్ గారు మాత్రం సో యా, ఎందుకంటే మంచి పాత్రలకి. అండ్ హ్రీమ్ అన్న చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న దర్శకులు రాజేష్ రావురి గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రభు గారు, వారిద్దరు. సో వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ సుజాత గారిని బొకేతో వారిని స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. సుజాత గారు కమ్. నేను హ్యాపీ అండి. ఓకే, సో మదర్ అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు హీరో హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ జాయిన్. ఓకే, ఛానల్స్ కోసం అందరూ ఒక్క స్టెప్ బ్యాక్ అండి. రిమైనింగ్ అందరూ జాయిన్ అవ్వరు. శైలజ గారు మీరు కూడా జాయిన్ అవ్వరా? ఓకే, నెక్స్ట్ మైక్. మందలించినప్పుడు దూరం దగ్గరగా ఉన్నావు, ఇప్పుడు కూడా దగ్గరగా ఉన్నావు సార్. ఒక్క స్టెప్ ఫార్వర్డ్ సార్. నిజంగా నేను మనస్ఫూర్తిగా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నీ దగ్గర ఏదైతే వ్యక్తం చేశానో అది మనసులోంచి వచ్చిన భావమే. దానికి సమాధానం ఇప్పుడు నీ మేకింగ్ వీడియో టీజర్ చూసిన తర్వాత డెఫినెట్గా అంత టెన్షన్ పడక్కర్లేదులే.
పర్వాలేదు, చాలా కాన్ఫిడెంట్గా ఒక నాలెడ్జ్ తోటి అవగాహన తోటి సినిమా తీశాడని నాకు అభిప్రాయం కలిగింది. అంతేకాదు ఈ హ్రీమ్ అనే టైటిలే కొంచెం అంటే ప్రొనౌన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మన మేడం నేను ప్రాక్టీస్ చేశాను సార్ కొంచెం. ప్రాక్టీస్ చేశాను అన్నారు. డెఫినెట్గా ఆడియన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే దానికి ఉన్న పవర్, ఆ మంత్రానికి ఉన్న పవర్ అలాంటిది. అది ఒకసారి మనం కంటితో చూసిన అక్షరాలని అది ప్రొనౌన్స్ చేయాలని అనిపిస్తుంది, ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపణ వల్ల ఆడియన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. రేపు పొద్దున్న ఈ సినిమా రిలీజ్ టైంకి ఆడియన్స్ అంతా కూడా హ్రీమ్ 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 అని ఎదురు చూస్తారు డెఫినెట్గా. ముఖ్యంగా ఈ సినిమా సరే తనకున్న ఇండస్ట్రీని బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి దాని సాధక బాధకాల గురించి అవగాహన కూడా ఉంటుంది. ఆ జాగ్రత్తలన్నీ తీసుకునే ఈ సినిమాని చేశాడని భావిస్తున్నాను. సినిమా ఆ టీజర్ చూసిన తర్వాత నాకు ఫస్ట్గా అనిపించింది ఏంటంటే హీరోయిన్ సెలెక్షన్ 100% కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఉండవలసినటువంటి ఆ ఎక్స్ప్రెషన్, కొత్త అమ్మాయి అయినా కూడా మెయిన్ ఇలాంటి క్యారెక్టర్ హారర్ ఫిల్మ్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్, ఐస్ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అది ఆ అమ్మాయి, ఆ చమిందా కొత్త అమ్మాయి అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా చేసింది. ఒక డాక్టర్ అయి ఉండి ఒక యాక్టింగ్ ప్రొఫెషన్ని ఎంచుకుంది అంటేనే ఆమెలో ఆర్టిస్ట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఆర్టిస్ట్ ఉంది అనేది మనకు అర్థమవుతూ ఉంది. అది స్క్రీన్ ప్రజెన్స్లో కూడా మనకు క్లియర్ కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమాకి ముఖ్యమైనటువంటి క్యారెక్టరు ఆ అమ్మాయి చమిందా. ఆ అమ్మాయికి ఒక మంచి కెరీర్కి ఇది నాంది అవుతుంది ఈ సినిమా. అలాగే పవన్ కానీ, ముఖ్యంగా మా హీరోలని అనొచ్చు డెఫినెట్గా, రాజీవ్ కనకాల. ఆయన హీరోకి ఏమాత్రం తక్కువ కాదు, అంత టాలెంటెడ్ పర్సను. కానీ హీరో వైపు కాన్సన్ట్రేట్ చేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడిపోయాడు ఆయన. సో వరుసగా ఒక అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తూ ఇవాళ ఇండస్ట్రీలో చాలా మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయాడు ఆయన. చాలా సంతోషం. అలాంటి రాజీవ్ కనకాల, మా మిత్రులు బెనర్జీ గారు, అలాగే తనికెళ్ళ భరణి గారు, ఇంత అద్భుతమైనటువంటి కాస్టింగ్ ఉంది సినిమాలో. వీళ్ళందరూ డెఫినెట్గా మనల్ని భయపెట్టడం కోసం ఏం చేయాలో అవన్నీ రాజేష్ గారు చేయించాలని భావిస్తున్నాను. ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలి. ఇలాంటి ఒక మంచి సినిమాలని మరిన్ని తీసే ఆ శక్తిని భగవంతుడు మా శివకి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శివ మల్లాల. థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు విపరీతంగా నచ్చింది శివ మల్లాల గారు ప్రొడ్యూస్ చేయట్లలో. ఆయన ఏమైతే క్రీమ్ని పెట్టాలని అనుకున్నారో, అంటే క్రీమ్ టైటిల్ అనుకోండి, అయినప్పటికీ కూడా క్రీమ్ని మాత్రం ఆయన జాయిన్ చేశారు. క్రీమ్లో క్రీమ్ పెట్టారు ఆయన. రెడ్డి గారు చెప్పారు అది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ మాత్రం చాలా అద్భుతంగా చేసింది సినిమాలోనే. ఇక రాజీవ్ కనకాల కానీ, లేకపోతే బెనర్జీ గారు కానీ, వీళ్ళందరూ కూడా అదరగొట్టేసారు పట్టుకుని, చాలా బాగా చేశారు. వీళ్ళందరితో పాటు కూడా ఆ సినిమా ఒక మహా అద్భుతంగా తయారైంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. అలాంటి ఒక మంచి సినిమాని మనం రేపు చూడబోతున్నాము. హ్రీమ్ అనేటటువంటి సినిమాని మనం రేపు భవిష్యత్తులో మనం చూడబోతున్నాము. ఎప్పుడు వస్తుంది అని అంటే మరి ఆ డేట్ అయినా చెప్పాలి, డేట్ అయినా చెప్పాలి, మనకు తెలీదు. సో అలాంటి ఒక మంచి సినిమాని మాత్రం ఆయన ప్రొడ్యూస్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఉంటానండి. థ్యాంక్ యూ. ఎవరి గురించి అయినా మాట్లాడమంటే చాలా చాలా మాట్లాడచ్చు. వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను అభినందిస్తూ చక్కగా మాట్లాడచ్చు. కానీ నన్ను గురించి నేను మాట్లాడుకోవాలంటే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అంటే శివ మల్లాల గురించి మాట్లాడటం అంటే నా గురించి నేను మాట్లాడుకోవటం లాంటిది. వాడు ఎలా వచ్చాడు, ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా రైజ్ అయ్యాడు, ఇదంతా 20 సంవత్సరాల జర్నీలో తను ఏ విధంగా తనను తాను విస్తృతపరుచుకున్నాడు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. పెచ్చిరెడ్డి గారు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాతగా మారిన తర్వాత దాంట్లో ఉన్న సాధక బాధకాలన్నీ తెలిసిన వారు కాబట్టి
ఆయన ఆందోళన వ్యక్తం చేయడంలో ఒక అర్థం ఉంది. కానీ ఈ అర్థాన్ని అన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్ళగలిగినటువంటి టాలెంట్ మాత్రం శివాలో ఉంది. చాలామందికి టాలెంట్ ఉంటుంది, కానీ శివాకి టాలెంట్ ఉంది, టాక్టీస్ ఉంది. సో వాడు ఎట్టి పరిస్థితుల్లో చిత్ర నిర్మాణంలో నష్టపోతాడు, దెబ్బతింటాడు అనేటువంటి ప్రసక్తి అయితే లేదు. ఈ సినిమా అంటే కోట్ల రూపాయలు వచ్చి పడేటువంటి రావాల్సినంత అవసరం లేదు. సినిమాకు ఒక పెట్టుబడి అంటూ వస్తే మరో సినిమా తీయడానికి అవసరమైనటువంటి ఆర్థిక పరిపుష్టిని, మానసికమైనటువంటి ధైర్యం అనేటువంటిది ఏర్పడితే చాలు. అలాంటి సక్సెస్ అయితే మాత్రం గ్యారంటీగా శివాకి వస్తుంది, అందులో డౌటే లేదు. అలాగే హిరీం అనేటువంటి టైటిల్లో నా బీజాక్షరంలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తి ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించడానికి ఉపకరిస్తుందని చెప్పేసి మనందరం నమ్మచ్చు. ఇక మిగతా ఎంత యూనిట్ సంపత్ కానీ వీళ్ళందరూ హీరోయిన్ ఏది బుట్ట బొమ్మలాగా ఉంది, అమ్మాయి బొమ్మలాగుంటే వీళ్ళ అమ్మాయి బుట్ట బొమ్మలాగా ఉంది. అంటే వాళ్ళ ప్యాషన్ని మనం అభినందించాలి. తను ఆ పాప దుబాయ్లోనే పుట్టి పెరిగి అక్కడే డాక్టర్గా చదివి డాక్టర్ అయ్యి, చిన్న కూతురు చెల్లెలు కూడా డాక్టర్ అంట. ఇద్దరు కూతురుని డాక్టర్గా తీర్చిదిద్ది ఈ రోజున పెద్దమ్మాయిని యాక్టర్గా కూడా చేయటం అనేటువంటిది ఆ తల్లికి ఆ పిల్లల పట్ల ఉన్న కన్సర్న్కి గొప్ప నిదర్శనం. అది రియల్లీ గ్రేట్ మదర్ అమ్మా, మీరు కంగ్రాచులేషన్స్. అలాగే సంపత్ మా ఇంట్లో బిడ్డ రోడ్ని హీరోగా పరిచయం చేయటం. అలాగే పవన్ అలాగే రాజేష్ డైరెక్టర్ కూడా చాలా వెరీ సెన్సిబుల్గా ఉన్నాడు, అతనే హీరో లాగా ఉన్నాడు. బాగుంది, ఇట్స్ వెరీ గుడ్ కాంబినేషన్. మా సుజాత సమర్పణ, నా బిడ్డ సుజాత సమర్పణ రియల్లీ చాలా ఆశ్చర్యంగా ఉంది. 20 సంవత్సరాల టైంలో నేనైతే సినిమాని డైరెక్ట్ చేసి 50 లక్షలు పోగొట్టుకున్నా, నిండా మునిగిపోయా. అలాంటిది వీడు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఎలాంటి ఇది లేదు. నా ఆ తెలివితేటలు కానీ ఆ స్పీడ్ కానీ చాకచక్యం కాదు ప్రభు గారు. అప్పుడు మీరు హిరీం క్లీం హోమ్ అంటూ అలాంటి మంత్రాలు చదవలేదు, వాడు మంత్రాలు బాగా చదువుకున్నాడు. నిందా చెప్పింది కరెక్ట్. టాలెంట్ ఈజ్ ఓన్లీ నాట్ ఇనఫ్, టాక్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అన్ని విధాలుగా సేవ ఒక ప్రొడ్యూసర్ కదా, సినిమా ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్లు ఉంటాయి, వాటన్నిటిలో కూడా ఈ కెన్ ఎక్సెల్ అనేటువంటిది నా నమ్మకం. ఒకప్పుడు ప్రభు మేనల్లుడు శివ అన్నారు, ఈ రోజున శివ మామయ్య ప్రభు అనే స్థాయికి వాడు ఎదగాలని నేను కోరుకుంటున్నా. ఎదిగాడు ఆల్రెడీ. ఐ విష్ హిమ్ ఎవరీ సక్సెస్. సుజాత రారా కాదు, అసలు ఆయన కూడా ఫోటోలో ఉండాలి లెక్క ప్రకారం అయితే, కాకపోతే ఏం చేయలేమయా. భలే ఉంటుంది, చిన్నోడా అని పిలుస్తుంటే శివగారు మూర్తి గారిని. రండి. Geet and Sachin, please join the stage. Sachin and Geet. థ్యాంక్ యూ. ఓకే, మా డైరెక్టర్ యాక్చువల్లీ ఫస్ట్ చెప్పింది మాకు కానీ మా టీం అందరికి 2 విజువల్స్ ఉన్నాయి, విఎఫ్ఎక్స్ విజువల్స్ అన్నాడు. ఆ ఎప్పుడు అడిగినా 2 విజువల్స్ అన్న మనకి విఎఫ్ఎక్స్ అనేవాడు. దాన్ని సినిమా షూట్ చేసి వచ్చినాక పవన్ అనేవాడు లేకపోతే ఈ రోజున ఇంత గొప్పగా మాకు అవుట్పుట్ వచ్చేది కాదు. 2 విజువల్స్ అని చెప్పి ఇప్పుడు కూడా అడిగినా మా డైరెక్టర్ 2 విజువల్స్ అన్న అని చెప్తాడు. 218 విజువల్స్ చేశాడు. 218 విజువల్స్కి విఎఫ్ఎక్స్ నో చెప్పకుండా బడ్జెట్కి కాంప్రమైజ్ అయ్యి శివగారి కోసం చేస్తానని చెప్పి వచ్చాడు. అందుకనే నేను చెప్పాలనుకున్నాను, విఎఫ్ఎక్స్ పవన్ నువ్వు చాలా పెద్ద బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. మేము ఇచ్చిన బడ్జెట్ కాకుండా మేము కాకుండా మంచి బడ్జెట్ ఇచ్చే వాళ్ళు దొరికితే నువ్వు ఎరగదీసేస్తావు ఇండస్ట్రీలో. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజ్ పవన్. ముందుగా వేదిక మీదకి ఇచ్చేసిన పెద్దలందరికీ, ప్రేక్షకులకి మరియు మీడియా పీపుల్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్రీమ్ అనే ఫిల్మ్కి డెస్టినీ ఎవరనంటే మా శివమలాల గారు అని చెప్పాలి. ఎందుకంటే హ్రీమ్ అనే స్టోరీ ఒక చిన్న కాన్సెప్ట్గా, ఒక చిన్న స్టోరీగా స్టార్ట్ అయ్యి వెండితెర మీద వరకు రాబోతుందంటే దానికి కారణం మా శివ గారే. డే 1 నేను ఆయన కలిసినప్పుడు ఆయన ఒకటే అన్నారు, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు ఈ సినిమాలో పార్ట్ అవ్వాలని. సో ఒక మనిషిని నమ్మితే ఎంత దూరం అయినా ట్రావెల్ చేయొచ్చు, ఎంత దూరం అయినా వస్తారు ఆ మనిషి కోసం అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శివగారు మాత్రమే. ఎందుకంటే ఈ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు నేను దీనికి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కింద, విఎఫ్ఎక్స్ డైరెక్టర్ కింద మాత్రమే వచ్చాను. ఈ ఫిల్మ్ షూట్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ రెస్పాన్సిబిలిటీ మొత్తం నా చేతులు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ లవ్ యూ.
నమ్మి ఈ అవుట్పుట్ మొత్తం, ఈ ప్రాజెక్ట్ మొత్తం నా చేతిలో పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మా అవుట్పుట్ మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. అలాగే ఈ ఫిలిం తర్వాత చాలా సక్సెస్కి మీరు రీచ్ అయ్యి చాలా మంచి ఫిల్మ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కొత్త పీపుల్కి, కొత్త టాలెంటెడ్కి, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు ఛాన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిలిం ఫైనల్ ట్రిమ్ అయ్యేటప్పటికి ఇందాక సార్ అన్నట్టే 2 షాట్లు అని మొదలుపెట్టిన మా డైరెక్టర్ గారు ఫిలిం ఎడిట్ అంతా అయ్యి CG, VFX అండ్ క్లీనప్ షాట్స్ మొత్తం అంతా అయ్యేటప్పటికి అప్రాక్సిమేట్లీ 20 minutes VFX అండ్ CG షాట్స్ వచ్చినాయండి. నేనే షాక్ అయ్యాను. 20 minutes CG అనేటప్పటికి అమ్మ ఎంత బడ్జెట్ ఎలాగా, 20 minutes CG అనేటప్పటికి అంత బడ్జెట్ ఎట్లాగా ఏంటి అని అంటే, కానీ నాకు శివ్ గారు వెనకాల ధైర్యం ఇచ్చారు. ఆయన వల్ల ఇక్కడి వరకు వచ్చాం. మీకు ఏ రిసోర్సెస్ కావాలన్నా, ఏది కావాలన్నా నేను ఉన్నాను వెనకాలని చెప్పి భరోసా ఇచ్చారు. ఆయన వల్ల ఇక్కడ దాకా వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా ఫిలిం డైరెక్టర్ రాజేష్ రావూరి గారు, యాక్చువల్లీ హ్రీమ్ అనే హారర్ ఫిలిం, సీరియస్ ఫిలిం చేశారు, కానీ నిజంగా ఆయన చాలా అందరినీ నవ్వుతూ ఉంటారు. చాలా హ్యాపీ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా వెనకాల చాలా ఇయర్స్ అండ్ స్ట్రగుల్ అయింది. ఈ సినిమా తర్వాత మంచి సక్సెస్ కావాలని, మంచి ఫిలిమ్స్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ఫిల్మ్ కోసం 6 months డే అండ్ నైట్ మాతో ట్రావెల్ చేసి మాకు కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చి చాలా కష్టపడ్డారు ఆయన. మాతో పాటు డే అండ్ నైట్ ఎవ్రీడే మార్నింగ్ 5-6 వరకు మాతో పాటు ఉండేవాళ్ళు. అండ్ అన్ఫార్చునేట్లీ శివ గారు కూడా వచ్చేవారు మాతో పాటు. డే నైట్ ఆయన కూడా మాకు ఉండేవారు. ప్రొడ్యూసర్ అనే రోల్ కాకుండా మాకు ఒక ఫ్రెండ్లీగా ఏది కావాల్సింది అన్ని రిసోర్సెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇద్దరికి. అండ్ 100 మెట్లు ఎక్కాలంటే ముందుగా మొదటి అడుగు ఎక్కాలి. సో అలాంటి మా మొదటి అడుగు హ్రీమ్ అనే సినిమాతో పరిచయం అవుతున్న మా సినిమా హీరో హీరోయిన్ చమిందా అండ్ పవన్ ఇద్దరికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇద్దరు కూడా చాలా బాగా కష్టపడ్డారు, చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ సినిమా కోసం. ఎందుకంటే ప్రతి షాట్కి హీరోయిన్ తను చాలా ఎఫర్ట్స్ పెట్టారు. నేను చూసే దగ్గర ఉండి, మీరు మేకింగ్ వీడియోలో కూడా చూసుకుని ఉంటారు. ప్రతి షాట్కి ఫస్ట్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ హీరో పవన్ గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇద్దరికి కూడా మంచి సక్సెస్ రావాలి. ఈ ఫిలిం తర్వాత మంచి ఫిలిమ్స్లో ఛాన్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజీవ్ గారికి, బెనర్జీ గారికి, నాకు అవకాశం ఇచ్చిన శివ గారికి చాలా థ్యాంక్స్. కొంచెం నర్వస్ మాట్లాడడానికి. అలాగే రాజేష్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. లేదు సార్, మీరు ఉండండి. నా ఫస్ట్ టైం ఇది మాట్లాడము, సారీ. అలాగే చమిందా గారికి, తర్వాత పవన్కి బెస్ట్ విషెస్. సార్ నేను చాలా మాట్లాడాలనుకున్నారు కానీ టెన్షన్ ఉంది నాకు. అంటే శివ గారు నన్ను ప్రాజెక్ట్లోకి నన్ను పరిచయం చేసిన మధుర శ్రీధర్ గారు జస్ట్ శివ గారు ఒక మాట చెప్పారు అంతే. హీ ట్రస్ట్ మీ అంటే అలా ఎంత ట్రస్ట్ చేశారంటే పిలిచి ఇంకా స్టార్ట్ చేసేమన్నారు. అంత ట్రస్ట్ చూపించారు నా మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపించిన దానికి చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజేష్ గారు కూడా మేము ఈ సినిమా వర్క్ చేసేటప్పుడు చాలా డిస్కషన్స్ చేసుకుంటా ఉన్నాము, ఎలా చేయాలి ఏంటి అనేది. సౌండ్ కూడా ఇలా రావడానికి కారణము అంటే మేము ఒక జానర్ అనేది పిక్ చేసుకొని దాని మీద ప్రొసీడ్ అవుదామని డిస్కషన్స్లో అయినా జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ విష్ యూ గుడ్ లక్. పెట్టిన పేరు సుబోధన్ సుబ్బారావు. మీ అందరికీ తెలిసిన విషయమే, భరత్ అనే మూవీలో కరటాల శివ గారు ఆ క్యారెక్టర్ రాసి నాకు ఒక రీబర్త్ ప్రసాదించారు ఇండస్ట్రీలో. సో అక్కడ కొరటాల శివ గారు, ఇక్కడ మల్లెల శివ గారు. సో శివ గారికి నాకు రిలేషన్ ఏంటంటే కోర్ట్ మూవీ చూసిన తర్వాత, అంటే రెగ్యులర్గా ఆయన రివ్యూస్ అవన్నీ చూస్తున్నాను, ఒక ఆడియన్గా చూసేవాడిని. కోర్ట్ మూవీ చూసిన తర్వాత ఒక 5 day నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు. నెంబర్స్ కూడా లేవు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసి రాజశేఖర్ గారు ఐఎమ్ సో అండ్ సో అండి, జస్ట్ మీతో మనం ఒక చిట్ చాట్ చేద్దాం అని చెప్పి పిలవడం జరిగింది. సో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇంటర్వ్యూ జరిగింది, ఆ రివ్యూస్ కూడా ఇచ్చారు. ఆ మూవీ ఆ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత రాజశేఖర్ గారు ఏం లేదండి, మీరు క్యారెక్టర్స్ చేస్తున్నారు కానీ ఒక సాలిడ్ ప్రాపర్ లెంతీ క్యారెక్టర్ అనేది నాకు చూడాలని ఉందండి. అంటే సార్ ఇవ్వాలి కదా సార్ డైరెక్టర్స్ మన మీద నమ్ముకుందా, డెఫినెట్లీ ఇయర్లో మనం కలిసి చేద్దాం అని చెప్పి నాకు శివ గారు ఆ రోజు చెప్పారు ఇంటర్వ్యూ జరిగిన తర్వాత.
జర్నలిస్ట్ ఏంటి కలిసి చేద్దాం, డైరెక్ట్ చేస్తున్నారు, ఇంకేం మాట్లాడాలి, అంతే మనం కలిసి చేస్తున్నాం సార్, మీకు మళ్ళీ ఫోన్ వస్తుంది అన్నారు. సో జర్నలిస్ట్ డైరెక్ట్ చేస్తున్నారా, ప్రొడ్యూస్ చేస్తున్నా నాకు అప్పుడు అర్థం అవ్వాల. ఫైన్ డే ఫోన్ చేసి రాజశేఖర్ గారు ఇలా మనం వరంగల్ దగ్గర ఊర్లో వెళ్ళాలండి, పలానా డేట్స్ మీరు వస్తారా, వెహికల్ పంపించారని చెప్పి అడిగారు. అక్కడికి వెళ్ళాను. సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ హానెస్ట్లీ అండి, ఐ మీన్ నేను యాక్ట్ చేశాను కాబట్టి మీరు సినిమా చూసి చెప్తే బాగుంటుంది. ఆ క్యారెక్టర్కి అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, వీళ్ళతో హీరోయిన్తో ఎలా ట్రావెల్ అవుతుంది అన్నది. అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, ఈ జాన్రా మూవీకి మనకి మేకింగ్ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. కైండ్ ఆఫ్ లైక్ ఐ మీన్ సినిమాటోగ్రఫీతో పాటు విఎఫ్ఎక్స్ అండ్ లైక్ యాక్చువల్లీ మన మ్యూజిక్ మార్కస్ గారు వీళ్ళు ఎంత సాలిడ్గా చేస్తున్నారు ఇలాంటి జానర్ మూవీ అన్నది ఏంటంటే మేకింగ్. హానెస్ట్లీ రాజేష్ గారు మేము చూసాం, అందరూ ఒక ఫ్యామిలీ లాగా షూట్ చేసాం అక్కడ. అండ్ విత్ ద లిమిటెడ్ రిసోర్సెస్, ఒక పల్లెటూరు విలేజ్లో ఎక్కడ ఏ దొరికితే అక్కడ మేము అందరూ అడ్జస్ట్ అయ్యి, అంటే మన ఫ్యామిలీ మన శివ గారు మూవీ చేస్తున్నాం అని చెప్పి అలా అంత ఇదిగా ప్రతి ఒక్కరూ హెల్ప్ చేసి సపోర్ట్ చేసి సినిమా చేయడం జరిగింది. సో రాజేష్ గారు 100% ఆయన చేయగలిగినంత మేకింగ్లో పెట్టారు. దానికి యాడ్ ఆన్గా మనకి విఎఫ్ఎక్స్ కానీ మ్యూజిక్ కానీ యాడ్ అయ్యి మనకి ఏంటంటే ఇలాగ హిరియం అనే ప్రాజెక్ట్ మీ ముందుకు వచ్చింది. సో డెఫినెట్లీ మీడియా మిత్రులందరూ ఈ సినిమాకు ఉంటారు, ఎందుకంటే శివ గారి ప్రాజెక్ట్ కాబట్టి. మిగతా ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాని సపోర్ట్ చేసి. ఇంకొక చిన్న విషయం అండి, సాధారణంగా శివ గారు అనేది నేను చూసి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక పాజిటివ్ థింగ్ అండి. మూవీస్ అన్నిటిగా ఆయన రాస్తుంటారు. నేను అబ్జర్వ్ చేసింది అయితే ఏంటంటే సినిమా బాగుందంటే దాన్ని ఎంతవరకైనా తీసుకెళ్ళి సపోర్ట్ చేస్తారు. సినిమా ఎక్కడైనా కొద్దిగా లైక్ చిన్న ఉన్నా ఏంటంటే ఆయన దానికి న్యూట్రల్గా ఉండిపోతారు అంతే. అంతేగాని ఎక్కడ ఒక ప్రాజెక్ట్ గురించి కానీ ఇది కానీ ఏది మాట్లాడరు. అది చాలా నచ్చిందండి. అలాగే అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం ఆర్టిస్ట్, నేను తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. శివ గారు మాకు ఇలా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వెరీ రీజనబుల్గా ఉంటారు, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నారంటే మాక్సిమం కుదిరినంత వరకు ఆ యూనియన్ మెంబర్స్ని ఏంటంటే శివ గారు క్యాస్ట్ చేయడం జరిగిందండి. సో నాకు ఆ యూనియన్ మెంబర్స్కి ఆపర్చునిటీ ఇచ్చిన శివ గారికి, అలాగే రాజేష్ గారికి, అట్ ద సేమ్ టైం మిగతా క్యాస్ట్ అండ్ క్రూ కాంబినేషన్ అవ్వలేదు కానీ రాజీవ్ గారు కానీ బెనర్జీ గారు కానీ మిగతా ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, బట్ ఈ మూవీలో ప్రాజెక్ట్ కాంబినేషన్ అవ్వలేదు. అండ్ ఎస్పెషలీ మన పవన్ అండ్ లైక్ చమీందర్ దాస్ కానీ, నేను చెప్పేదానికన్నా మీరు స్క్రీన్ మీద ఆల్రెడీ చూసారు, ఒక చిన్న వర్షన్ 1 minute చూసారు. డెఫినెట్లీ అది వాళ్ళ అసలైన టాలెంట్, అసలైన పర్ఫార్మెన్స్ ఏంటంటే స్క్రీన్ మీద విట్నెస్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఫేవరెట్ పర్సన్స్ ఇండస్ట్రీలో. సో అన్న పిలిస్తే అన్న పిలవక్కర్లు, నేను వద్దామని కింద వెయిట్ చేస్తుండే. అన్న మీరు పిలిస్తే పైకి వచ్చేసిన. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ అన్నకు అన్ని క్రాఫ్ట్స్ వచ్చు. అక్కడ ఒక లిరిక్స్ వచ్చిన, ఒక సీన్ రాసిన అన్న ఆల్టర్నేట్ వర్షన్స్ అనుకుంటే 10 times బెటర్ వర్షన్స్ పెట్టుకొని పర్లేదమ్మా తీయండి అంటాడు. చాలా లవింగ్ మనిషి. అండ్ మీ ఫ్రెండ్షిప్స్ అన్న విత్ పీపుల్, దశాబ్దాలుగా ఉన్న మీ ఫ్రెండ్షిప్ని చూసి చాలా హార్ట్ వార్మింగ్ ఉంది. ఇండస్ట్రీలో హోరాహోరీ పోటీలు జరుగుతుంటాయి ఎవ్రీ ఫ్రైడే. నీదా నాదా, మాది ఎక్కువ వస్తుందా మీది ఎక్కువ వస్తుందా, ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. బట్ ఇట్లాంటి ప్లేస్లో ఇట్లా డీప్ ఫ్రెండ్షిప్స్ దశాబ్దాలుగా ఉండడం చాలా హార్ట్ వార్మింగ్ ఉంది. అండ్ ఐ హోప్ దశాబ్దాల తర్వాత కూడా మనం ఆల్సో శివ మలాల అన్నగారితో నేను కూడా పిక్ చేసి నేను కూడా ఒకటి చేస్తాను మీతో అని చెప్పి మాట్లాడడం జరిగింది. అండ్ కంగ్రాచులేషన్స్ టీమ్, ఆల్ ద బెస్ట్ టు ద యాక్టర్స్, డైరెక్టర్. అండ్ అంతే అండి, ఇంకా నేను వెళ్తాను. నాకు ఇక్కడ చాలా లిల్లీపుట్ ఫీలింగ్ వస్తుంది గులివర్స్ ముందల. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. యా, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి, జర్నలిస్టులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవకాశం ఇచ్చిన శివమల్లాల్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సపోర్ట్ చేసిన సంజయ్ గారికి కూడా థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిలిం డైరెక్షన్ అయినా నాకు సపోర్ట్ చేసిన సీనియర్ ఆర్టిస్టులు రాజీవ్ గారికి, బెనర్జీ గారికి, రాజశేఖర్ గారికి, తనికెళ్ళ భరణి గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం అయినా బాగా చేశారు హీరోయిన్ పవన్ అండ్ చమీందర్. అండ్ నా టెక్నీషియన్స్ కూడా బాగా చేశారండి. డిఓపి అరవింద్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్కస్ గారు, విఎఫ్ఎక్స్ పవన్ గారు అండ్ ఎడిటర్ శివ గారు, చాలామంది చాలా కష్టపడి చేసామండి. చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుండిద్దని నేను నమ్ముతాను. అలాగే శివన్న బాగుంటే నాలాంటి ఎంతోమందికి అవకాశం ఇస్తాడు. సో ఈ సినిమా సక్సెస్ అయ్యి ఆయనకి బాగా డబ్బులు వచ్చి ఆయన హ్యాపీగా ఉంటే చాలామందికి అవకాశం ఇస్తాడని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నా బెనర్జీ గారిని మాట్లాడు. ఓకే, అందరికీ నమస్కారం. దట్ ఇస్ ద ఆర్డర్ వి కాల్ పీపుల్. ఓకే, ఓకే, ఈ సినిమా చూసారుగా మీరందరూ. ఫస్ట్ శివ నాకు బాగా పరిచయం, ఒక బ్రదర్ లాంటి వాడు. అందరూ ఇండస్ట్రీలో కలిసి ఉంటాం కాబట్టి అందరూ అన్నదమ్ములు లాంటి వాళ్ళం. నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఇలా సినిమా చేస్తాను అన్న అది అని అంటే
నేను శివాని అడిగాను, శివ నాకేం లేదా, నాకు ఏదైనా చేస్తాను అన్న. లేదన్నా అనుకుంటున్నాం, కానీ ఎట్ దట్ టైమ్ హీ వాజ్ నాట్ ఫిక్స్డ్ అబౌట్ దట్. ప్రాబబ్లీ తను అనుకుని ఉంటాడు, తను బెనర్జీ డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు కదా, మనం అంత బడ్జెట్ ఉంటుందో లేదో అనే ఫీలింగ్. నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చెప్పాను, శివ ఐఎమ్ గోయింగ్ టు డూ యువర్ ఫిల్మ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంట్ టు డూ యువర్ ఫిల్మ్ అని అంటే డెఫినెట్గా అన్నాను. దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 1 week హీ కాల్డ్ మీ. మంచి వేషం. అప్పుడు డైరెక్టర్ మన రాజేష్ గారు కలిశారు. రాజేష్ గారు చెప్పారు మొదటి నుంచి అనుకుంటున్నామండి, కానీ ఏదో సరే సర్టన్ రీజన్స్ వీ కెన్ కాంటాక్ట్ యూ అనేసి అని. దట్స్ హౌ ఐ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. వచ్చిన తర్వాత షూటింగ్కి వెళ్ళినప్పుడు షూటింగ్ వాజ్ ఫెంటాస్టిక్, చాలా సరదాగా బాగా జరిగింది. నాకు వీళ్ళతో కాంబినేషన్ లేదు, రాజీవ్ వాళ్ళందరూ ఎవరితోనూ. నాకు సపరేట్గా ఆ పవన్తోనూ చమిందాతో కాంబినేషను. ఇక్కడ డైరెక్టర్ గారు, తర్వాత కెమెరామెన్ గారు అరవింద్, వీళ్ళు సెట్లో దేవర్ ఫెంటాస్టిక్, డైరెక్టర్ అండ్ కెమెరామెన్. వాళ్ళ బేసిక్గా సినిమా సెట్లో కెమెరామెన్కి డైరెక్టర్కి కోఆర్డినేషన్, ఫ్రీక్వెన్సీ లెవెల్స్ బాగుంటే సినిమా ప్రోడక్ట్ బాగా వస్తుంది. దట్ ఐ కుడ్ సీ ఇన్ దిస్ ఫిల్మ్ అనమాట, డైరెక్టర్ అండ్ కెమెరామెన్కి. అండ్ వీళ్ళతో పాటు వీళ్ళ ప్రొడ్యూసరు, అండ్ దేవర్ ఆల్ టుగెదర్ థింకింగ్, టాకింగ్. ఒకళ్ళు ఒక దారి కాకుండా ఏదైనా ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా చేయాలనుకున్నా అందరూ కలిసి మాట్లాడుకునేవాళ్ళు. దట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ సినిమా చాలా బాగా డెఫినెట్గా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అందులో వర్క్ చేశాను కాబట్టి. ఐ విష్ ద హోల్ టీమ్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ సినిమాకి ఆల్ ద బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ బెనర్జీ. నమస్కారం పాత్రికేయ మిత్రులకి, అలాగే ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ సీనియర్ జర్నలిస్టులందరికీ. ప్రభు గారు నమస్కారం సార్. నేను మిమ్మల్ని అడిగేద్దాం అనుకున్నా ఈరోజు, ఏంటి సార్ మా చాలా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, చాలా ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, మా దానికి ఎక్కడ కనపడలేదు, ఈయనకి మాత్రం ఎందుకు వచ్చారు అని అడుగుదాం అనుకున్నా. కానీ అర్థమైపోయింది, ఓకే మీరు ఆ హోదాలో రాలేదు, మేనల్లుడిని దీవించడానికి వచ్చారని. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్, ఆయనకి ఇంపార్టెంట్, ఈ సినిమా తాలూకు టెక్నీషియన్స్ అందరికీ ఇంపార్టెంట్ మీ తాలూకు దీవెనలు. అండ్ హ్రీమ్ ఈ సినిమాకి మరి ఏం చేశాడో, ఎన్ని మంత్రాలు నేర్చుకున్నాడో నాకు తెలియదు. శివ హ్రీమ్ అన్నాడు, క్రీమ్ అన్నాడు, ఓం అన్నాడు, క్లీమ్ అన్నాడు. తాను అనుకున్న అందరూ వచ్చేసాడు టీంలోకి. ఎవరెవరైతే కావాలో అడగకుండానే బెనర్జీ గారు వరం ఇచ్చేశారు ఆయనకి, నేను చేస్తా శివ అని. సో అలా చాలా మంచి మంచి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో పార్టిసిపేట్ చేయడం నిజంగా ఆయన అదృష్టం. గాడ్ బ్లెస్ యూ శివ గారు, కంగ్రాట్స్. అండ్ ఏం చెప్పాలి ఈ సినిమా గురించి, నాకు మంచి వేషం, అంటే డిఫరెంట్గా నా లుక్ బహుశా చూసుంటారు, చాలా డిఫరెంట్గా ఉండింది. నాకు ఆయన ఫోన్ చేశాడు, ఫస్ట్ హ్రీమ్ అన్నాడు, సరే వస్తున్నా ఓపెనింగ్కి అన్నాం, ఆ తర్వాత మళ్ళీ హ్రీమ్ అన్నాడు, నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళాం. సో అలా హ్రీమ్ అన్నది ఈ టైటిల్ డెఫినెట్గా జనాల్లోకి వెళ్ళి మిమ్మల్ని కూడా థియేటర్లోకి ఖచ్చితంగా లాక్కొస్తుంది అన్నది నా ఖచ్చితమైన అభిప్రాయం, నమ్మకం కూడా. బికాస్ ఇట్ హ్యాస్ ఆల్ పాజిటివ్ అండ్ సమ్ మిస్టీరియస్ కైండ్ ఆఫ్ ఆ వైబ్రేషన్ ఉంది కాబట్టి నాకు ఖచ్చితమైన నమ్మకం. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన పవన్ గారు విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. అండ్ మార్కస్ ఎం గారు, మార్కస్ బార్ట్లీ అంత ఆర్టిస్ట్కి చెప్పి నీట్గా చేయించుకున్నాడు. ఎక్కడ కానీ షార్ట్ డివిజన్లో కానీ ఇంకోటి ఎక్కడ ఒక్కసారి కూడా తొనకలేదు. అంటే యూజువల్గా డిఓపి మీద డిపెండ్ అవుతారు ఫస్ట్ టైం డైరెక్టర్స్, బట్ హీఈస్ వెల్ వర్స్డ్ విత్ హిస్ క్రాఫ్ట్. సో రాజేష్ గారు స్క్రిప్ట్ బాగా రాసుకున్నారు, చాలా బాగా వచ్చింది మీ ప్రోడక్ట్. సో ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మీ పూజలు. కావాలంటే 2-3 మంత్రాలు నేను కూడా పంపిస్తాను, అవి కూడా చదువుకోండి. డెఫినెట్గా మంచి పేరు వస్తుంది, మంచి హిట్ అవుతుంది. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. నెక్స్ట్ సినిమాలో ఇంతకన్నా కొంచెం ఏంటి ఏం చెప్పాను మంత్రాలా సార్? కాదు, మీకు మంత్రాల్లాగా అనిపించిందా? వెనకున్న ఆయనకు అర్థమైంది, మీకు మంత్రాల్లాగా అనిపించింది. ఈ సినిమాలో కంటే నెక్స్ట్ సినిమాలో ఇంకొంచెం లెంతీ క్యారెక్టర్, బెస్ట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ రాజేష్ గారు. అండ్ పవన్ రామ్మ, ఈ డ్రెస్తో ఎందుకు వచ్చావా? వద్దులేండి, ఉద్దేశం అది కాదు. పాపం పవన్ అన్ని రకాలుగా, అంటే యాక్టర్కి కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటాయి అలాంటి డ్రెస్సులు వేసుకొని చేయడం, బట్ హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. ఎక్కడ
కాంప్రమైజ్ అవ్వకుండా వర్క్ విషయంలో, అలాగే డ్రెస్సు ఇలాంటిది అన్నా కానీ అంతమంది మధ్యన కూడా అలా డేర్ చేసి నిలబడ్డం అంటే యాక్టర్కి చాలా కష్టసాధ్యం. బట్ యు ఆర్ అ గ్రేట్ మ్యాన్ పవన్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్, డెఫినెట్గా హిట్ పడతావు. అలాగే చమిందావాస్ గారు, చమిందా వర్మ గారు, చమిందావాస్ అంటే శ్రీలంకన్ క్రికెట్ ప్లేయర్ అయిపోతారు వర్మ గారు. నేను ఆవిడని అడిగాను, మేడం చమిందా వర్మ అంటే ఏంటి, చమిందా అంటే ఏంటి అన్నాను. అప్పుడు చెప్పారు, మళ్ళీ మర్చిపోయాను, ఇంకొకసారి చెప్తారా? అందరికీ నమస్కారం. నా పేరు చమిందా వర్మ. చమిందా వర్మ అంటే మేము క్షత్రియస్ అన్నమాట. సో చంద్రవంశపు ఇది ఫ్యామిలీలో ఫస్ట్ క్వీన్ పేరు చమిందా. మా ఫ్యామిలీలో అలాగే నేను ఫస్ట్ అమ్మాయిని, సో అందుకని మా ఫ్యామిలీ నన్ను చమిందా అని చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ చమింద గారు. చమింద గారిని ఈ పర్టికులర్ సినిమాలో చూస్తే మీరు యూజువల్గా హీరోయిన్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా చేయాలంటే చాలా గ్లామరస్ రోల్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు, అందంగా ఉండేది. షీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. తను ఒకవైపు అందంగా కనపడుతూ ఇంకొక వైపు చూశారుగా పోస్టర్. సో పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా చేసింది ఆవిడ. సో కంగ్రాట్స్ మేడం, మీరు చాలా బాగా చేశారు విత్ అంటే లాట్స్ ఆఫ్ డెడికేషన్. సో మీకు డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. కంగ్రాట్స్, థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ ఆల్సో. సో అలాంటి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు శివగారికి, మెయిన్గా శివగారికి థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ టు అగైన్ మళ్ళీ మీ సినిమాలో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ గీతా భగత్ గారికి ఎస్పెషలీ థ్యాంక్స్, చక్కగా పిలిచి మైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి. వచ్చిన మీడియా అండ్ ప్రెస్ ఫ్రెండ్స్కి అండ్ మా స్పెషల్ గెస్ట్, మా సినిమాలో చేసిన గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. యువర్ ప్రెజెన్స్ మీన్స్ అ లాట్ టు అస్. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ థ్యాంకింగ్ శివ మల్లల్ల గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు డెబ్యూట్ ఇన్ అ ఫిల్మ్ కాల్ హ్రీమ్. అంటే he believed in me before I believed in myself andi. So I'm really grateful. Future lo any projects chesna kani this will be very special to me. So I really would thank Shiva garu. And then my captain of the ship Rajesh Rauri garu, thank you so much. Ante as Rajiv Kanakala garu said, he was very clear what he wanted. మాకు పెద్ద ఎఫర్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. He was like మీరు ఇలా చేయండి అలా చేయండి, we just emoted his vision, that's all about it. అండ్ మా క్రూకి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మా డిఓపి గారు కానివ్వండి, మా విఎఫ్ఎక్స్ పవన్ గారు, మా మ్యూజిక్ మార్కస్ గారు, దే వర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. లిటరలీ ఈరోజు చూస్తుంటే టీజర్ ఐ గాట్ గూస్ బంప్స్ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ మార్కస్ గారు. అండ్ విఎఫ్ఎక్స్ పవన్ గారు కూడా చాలా కష్టపడి మా ప్రాజెక్ట్లో వర్క్ చేశారు. సో హోప్ఫుల్లీ యూ గెట్ వే బిగ్గర్ ప్రాజెక్ట్స్ అహెడ్. అండ్ మా హీరో పవన్ గారు, వీ హ్యాడ్ నైస్ ఫన్ ఆన్ సెట్, చాలా కష్టపడి చేశారు. ఈ రోల్ అసలు ఈజీయే కాదండి చేయడం. సో హీ వాజ్ వెరీ యాప్ట్ ఫర్ ద రోల్. హీ రియల్లీ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. సో హోప్ఫుల్లీ మీరు ఇప్పుడు టీజర్ చూశారు, ఫ్యూచర్లో సినిమా చూస్తారు. ప్లీజ్ బ్లెసెస్. స్మాల్ మూవీ బిగ్ మూవీ కాకుండా మీరు ఇట్లా బ్లెస్ చేస్తేనే ఇలాంటి ఇంకా మూవీస్, ఇంకా యూనిక్ స్క్రిప్ట్స్ ముందుకు వస్తాయి. అండ్ మీరు అబ్సెషన్ ఒక వర్షన్ చూసారు, మా వర్షన్ త్వరలో చూడబోతున్నారు. యాజ్ యూ హ్యావ్ సీన్ అంతం తర్వాత కూడా నువ్వు నాకే సొంతం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దగ్గర లాక్కుంది కదా, నేను అనుకోవడం ఏంటంటే ఆయన చెవులో మాటికి ఇవ్వు అంటున్నాడు కదా, బహుశా నేను ఎక్స్పెక్ట్ చేయడం కర్ణపిశాచో ఏదో ఉంటుంది. అక్కడ ఆయన వదిలిపెట్టలేదు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత లేకపోతే ఈ సినిమాని చూసిన తర్వాత చాలా మందిని వదిలిపెట్టలేము అనుకుంటున్నాను, వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ. ఓకే, అలా మోగుతూనే ఉంటుంది అంటున్నారు. చాలా వచ్చిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా మా టీజర్ లాంచ్ చేసినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారికి, హెచ్రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళ చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ అవడం అనేది మాకు ఎంతో అదృష్టం. సో అలాగే నేను బయట వాడిని ఏం కాదు, నేను కూడా మీడియా నుంచి వచ్చాను ఇక్కడికి. యాక్చువల్లీ మీరు ఎక్కడ ఉన్నారో నేను ఇక్కడ అంతే తేడా. సో మీ అందరి ఆశీర్వాదాలు నా మీద ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే నేను ఈ స్టేజ్లో రావడానికి ముఖ్య కారణం కొంచెం వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం ముందుగా నాకు చదువు చెప్పినటువంటి మా పిన్ని, అలాగే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నన్ను తన రూమ్లో పెట్టుకొని నా ప్రతి అవసరం తీసినటువంటి మా కజిన్ గోపి, అలాగే మా అక్క సుజాత, తను నాకు ఎంత సపోర్ట్ చేసిందంటే నా ప్రతి విషయంలో నా వెనకాలే ఉండి నువ్వు చేయి నేను చూసినా అని చెప్పేసి నన్ను మోటివేట్ చేశారు ఫస్ట్ నుంచి.
ఇక మెయిన్లీ చెప్పాల్సింది ఏంటంటే శివన్ గురించి. ఆయన ఫస్ట్ అంటే నాకు చిన్నప్పుడే మా నాన్న చనిపోయారనమాట. నాకు తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం చూసింది తండ్రి ప్రేమని మా అమ్మాయి మామయ్యలో చూశాను. ఆ తర్వాత ఆయన తర్వాత మా శివన్లోనే ఆ ప్రేమను నేను చూశాను. ఆయన ఎంత చూసేవాళ్ళంటే నా కోసం, అంటే నాతో మాట్లాడిపోయినా కూడా నా వెనకాల ఉండి నా ప్రతీది చూసుకుంటా, ఈ సినిమా విషయం కాకుండా పర్సనల్గా కూడా పవన్కి చేస్తే బాగుంటుంది, పవన్కి ఇట్లా ఉంటే బాగుంటుంది అని ప్రతి విషయాన్ని ఆయన టేక్ కేర్ చేశారనమాట. సో ఆ ప్రేమకి నేను ఎంత చేసినా కూడా తక్కువ అవుతుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక కమింగ్ టు సినిమా విషయానికి వచ్చేస్తే, ఈ సినిమా ఫస్ట్ రాయల్ స్టోరీ చెప్పగానే నాకు కొత్తగా అనిపించి ఓకే బాగుంది, ఈ సినిమా చేయడం వల్ల నాకు కొంచెం మైలేజ్ ఉంటుంది. సినిమా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, అంటే అన్ని వేరియేషన్స్ అంటే ఎమోషను, లవ్ ప్లస్ యాక్టింగ్ బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి చేద్దాం అనుకున్నాను. సో ఆ విధంగా ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా చేయడానికి ముందుగా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ చేస్తున్న తరుణంలోనే నాకు రాయేష్ వచ్చి స్టోరీ చెప్పడం జరిగింది అనమాట. సో ఈ సినిమా స్టార్ట్ చేసిన దాకా ఎండ్ అయ్యేంత వరకు ప్రతిదీ మేము టీం అందరం ఎంతో కష్టపడి ఈ సినిమాని ఫినిష్ చేసాము. అట్లాగే సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు, అంటే నేను కొత్త అయినా కూడా నాతో పాటు ఎంతోమంది సీనియర్ ఆర్టిస్ట్ యాక్ట్ చేశారు. బెనర్జీ గారు అవ్వచ్చు, అలాగే రాజీవ్ కనకాల గారు అవ్వచ్చు, అలాగే రాజశేఖర్ గారు అవ్వచ్చు, శ్రీవాణి గారు అవ్వచ్చు, చాలామంది భద్రవన్ అవ్వచ్చు, ఇలా చాలామంది యాక్ట్ చేశారు. వాళ్ళందరితో చేయడం వల్ల నాకు యాక్టింగ్ అంటే ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, అంటే ఏ విధంగా ఉండాలనేసి నేను చాలా మెలుగులు నేర్చుకున్నాను వాళ్ళ నుంచి. సో ఇక మా హీరోయిన్ విషయానికి వస్తే, తనతో ఈ సినిమా నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తను ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగా చేశారు. తను ప్రతి సీన్లో మనం ఇట్లా చేద్దాం, ఈ విధంగా చేద్దాం, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కమ్యూనికేట్ చేసుకుని ఇద్దరం బాగా చేసాం అనమాట. సో ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే, మార్కస్ గారు చాలా బాగా మ్యూజిక్ అందించారు. టీజర్ మీరు చూసారు కాబట్టి మీకు అర్థమైంటుంది వాటికి మ్యూజిక్ ఎట్లా ఉందనేది. అలాగే విఎఫ్ఎక్స్ అందించిన పవన్ గారు కూడా చాలా బాగా చేశారు. సినిమా చూస్తే మీకు విఎఫ్ఎక్స్ని ఈ రేంజ్లో ఉంటుందని చెప్పి మీరు ఊహించరు. చిన్న సినిమా అయినా కూడా ఆయన చాలా బాగా విఎఫ్ఎక్స్ అందించారనమాట. సో ఇంకా డిఓపి అరవింద్ గారు కూడా చాలా బాగా ఈ సినిమాను షూట్ చేశారు. ఇంకొకరు శైలజ గారికి ఈ విధంగా ఈ స్టేజ్ విధంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇంకొక పర్సన్ కృష్ణకాంత్ ఉన్నారు, అతను కూడా ఈ సినిమాకి కొంచెం వర్క్ చేశారు. అతను కూడా ఈ స్టేజ్ మీదుగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పేసి హోప్ఫుల్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది సపోర్ట్ చేస్తారు, కానీ చిన్న ఒక ఫోటోగ్రాఫర్గా కెమెరా పట్టుకొని స్టార్ట్ అయిన నేను ఇక్కడ దాకా వచ్చానంటే 24 సంవత్సరాల 3 నెలల్లో. దానికి కారణం మీ అందరి సపోర్టే. రగన, మా టీం చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఎస్పెషల్లీ చెప్పాను ఇందాకనే, తండ్రి గారు లాంటి ప్రభు గారు మాతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నా కూడా మనం ఏ తప్పు చేయకూడదు. మన దగ్గర ఆ కమిట్మెంటు అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆఫ్కోర్స్ అందరూ అంటున్నారు అవకాశాలు వస్తాయి, వాటిని నిలబెట్టుకోవడం చాలా కష్టం. నాకు అవకాశాలు రాలేదు, అవకాశాలను వెతుక్కుంటూ ఉన్నాను. వచ్చిన ప్రతి అవకాశం దగ్గర కూడా ఎప్పుడు వెనకడుగేయలేదు. దానికి కారణం ఏంటంటే, కింద పడ్డా కూడా నేను ఎంతవరకు పడతాను, ఎంత దూరం పడతాను అనేది నాకు ముందు నుంచి ఆలోచన ఉంది. ఆ ఒక్క ఆలోచనే నన్ను గో హెడ్, నువ్వు వెళ్ళు, మేము ఉన్నామని చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సినిమా అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరం కలిసి చేసుకుంటేనే అవుతుంది. మేము ఎంత చెప్పుకున్నా కూడా, నేను ప్రొడ్యూసర్ అనే పేరు వేసుకున్నాను, కానీ నా వెనకాల ఎంతమంది నాకు ఈ శ్రమ పడితే నాకంటూ ఒక దగ్గర వరకే నాకు ఒక బలం ఉంటుంది. ఆ బలాన్ని నువ్వు చేయగలవు, నీ దగ్గర ప్యాషన్ ఉంది, నీ దగ్గర వాయిస్ ఉంది, నువ్వు మాట్లాడు, మీ వెనకాల మేము ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్క దగ్గర కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. నా ఫ్యామిలీ అయి ఉండొచ్చు, నా టీం అయి ఉండొచ్చు, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, నా మీడియా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. అందువల్లే ఇక్కడ సాధ్యమైంది. అందుకే నేను రివ్యూలు కూడా నెగిటివ్ చెప్పడం ఏముందండి, చాలా ఈజీ. నెగిటివ్ చాలా ఈజీగా చెప్పొచ్చు, నెగిటివ్ చాలా ఈజీగా వెతికేయచ్చు ప్రతి మనిషిలో. ఆ బాగున్న సినిమాని వీలైనంత వరకు భుజాల మీద తీసుకెళ్ళి చాలా బాగుందని ఒక 10 మంది నుంచి చెప్తే, ఆ 10 మంది ఇంకో 100 మందికి చెప్తారు. అలా మౌత్ పబ్లిసిటీతో బాగా వెళ్తాయి. బాగలేని దాన్ని మనం చెప్తే అది బాగలేనిది ఎవరు చూడరు, ఆటోమేటిక్గా మనం ఎంత చెప్పినా అది వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయే టైంలో మళ్ళీ మనం ఇంకోటి చెప్పి దాన్ని మళ్ళీ మనం నెగిటివ్ అవ్వాల్సిన అవసరం లేదనేది నా ఫస్ట్ నుంచి నా మోటో అది.
మంచి విషయాలే ఉంటాయి. ఎవరైనా కూడా సినిమా బాగుండాలని పెద్దగా తీయాలని అనుకుంటాము. బట్ అనుకోని సిచ్యువేషన్స్లో ఇక్కడ అనుకున్న దగ్గర పేపర్ మీద ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది సినిమా, షూటింగ్ వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది, పోస్ట్లో ఒకలా ఉంటుంది, ఫైనల్గా అవుట్పుట్ వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. సినిమా అనేది ఛాలెంజ్. ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా హర్డిల్స్ ఉంటాయి. కానీ ఆ హర్డిల్స్ అన్నీ మనకు తెలిసి మనం ఇష్టంగా మనం ప్రేమించి చేస్తే మాత్రం అది ఏది హర్డిల్ కాదు. ఇదంతా పార్ట్ ఆఫ్ ద లైఫ్, పార్ట్ ఆఫ్ ద సినిమా అని మాత్రం నేను నమ్ముతున్నాను. ఈ సినిమాలో హ్రీమ్ అనే సినిమాలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను ప్రతిరోజు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా రాజేష్ని అభినందించాలి. ఎందుకంటే నా దగ్గర ఆఫీస్లోకి వచ్చి పనిచేస్తూ ఉండేవాడు. మా టీవీలో మానేశాడు. మా టీవీలో మన రగన్నల దగ్గర వీళ్ళందరి దగ్గర కూడా కెమెరామెన్ ఫస్ట్ అతను. అట్లాగా మాకు పరిచయం, క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ముఖేష్ అని ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, ముఖేష్ ప్రజాపతి అని డైరెక్టర్, వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ నాకు. అందరం వీకెండ్స్లో క్రికెట్ ఆడేవాళ్ళం. అక్కడున్న ఒక పరిచయంతో ఆఫీస్కి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఎక్కడెక్కడ ఏం పని చేశాడు, మా టీవీలో మానేసి నాకు ఏం చేశాడు అనేది అన్నీ చెప్పుకుంటా ట్రావెల్లో నాకు కర్ణపిశాచి కథ చెప్పాడు. కర్ణపిశాచి కథ చెప్పినప్పుడు అరే భలే ఉండింది, కొత్త పాయింట్కి చాలా నేను బాగా అట్రాక్ట్ అయినప్పుడు నా ఫ్రెండ్స్ శ్రీనివాస్ గారు, సతీష్ గారు, అలాగే శైలజ గారు, వీళ్ళందరూ కూడా డెఫినెట్గా కథ విన్నప్పుడు వాళ్ళు ఒక క్యూరియస్ ఫీల్ అయ్యారు. నేను ఇమ్మీడియట్గా డెసిషన్ ఏం తీసుకోలేదు. చాలా కూల్గా మన సినిమా ఇప్పుడు చేసే పరిస్థితి కాదు, ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదని చెప్పి నేనే చెప్తుంటాను. అలాంటిది నేను ఎందుకు తీశానని దానికి రీజన్ చెప్తున్నాను. రాజేష్ 15 నిమిషాలు చెప్పిన కథ బ్యూటిఫుల్గా చెప్పాడు. మా ఫ్రెండ్స్ అందరు కూడా ఒక్కసారిగా ఇలా తీయండి బాగుంటుందని చెప్పినప్పుడు నేను ఇందాక కూడా మీకు మన ఫ్రెండ్స్ చాలామంది చూడాలి ఒక విజువల్ ప్రజెంటేషన్ చేశాను. ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఆ 2 నిమిషాల వీడియోనే వీళ్ళు వెళ్ళి ఒకరోజు షూట్ చేసుకొచ్చారు. దానికి ముఖ్యంగా కెమెరామెన్ అరవింద్కి థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే ఆ విజువల్స్ ఆ రోజు కనుక అలా తీసుండకపోతే ఈరోజు ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు. దానికి మోటివేషన్ చేసుకుని పవన్, రాజేష్, నాకు తెలీదు, వాళ్ళు ఒక డెమో షూట్ లాగా చేసుకొని ఒక 5 minutes కంటెంట్ ఇచ్చారు నాకు. దానికి మ్యూజిక్ వేసిన సందీప్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు పనిచేసి నాకు ఆ 5 minutes వీడియో ఇచ్చినాక ఆ 5 minutes వీడియోని నేను చెన్నై పంపించాను. సత్య అనే ఒక సినిమా చేసినప్పుడు ఆ ప్రొడ్యూసరు నాకు బాగా క్లోజ్ అయితే అరే చాలా బాగుంది, ఎంత బడ్జెట్లో చేశారంటే ఆ రోజు వాళ్ళు చేసిన దానికి ₹1 కూడా బడ్జెట్ అవ్వలేదు. ₹1 కూడా బడ్జెట్ అవ్వకుండా ఇంత మంచి కంటెంట్ ఇచ్చారు కదా, దీన్ని ఎలా చేద్దాం అనుకున్నప్పుడు నేను చెప్పాను నేను చేయలేని ప్రొడ్యూసింగ్ అని చెప్తే రాజేష్, పవన్, అరవింద్ ముగ్గురు కలిసి నా దగ్గరికి వచ్చి మేము ఒక గొర్రెల షూట్ లాగా మనం వర్క్ చేస్తాం, మేము చేసుకుంటాము, కానీ సినిమా అవుట్పుట్ లాగానే ఇస్తామని చెప్పేసి చెప్పడంతో నేను ఈ సినిమాకి ముందుకు వచ్చాను. అనుకోకుండా దుబాయ్ నుంచి వచ్చిన శైలజ గారు నాకు శ్రీధర్ అన్న అని మన కెమెరా డిఓపి, చాలా చిన్నవాటికి చాలా టీవీ వాటికి సంబంధించి చాలా పెద్ద డిఓపి, చాలా అద్భుతంగా వర్క్ చేస్తాడు శ్రీధర్ అన్న. ఆయన పరిచయం చేస్తే సరేనని చెప్పేసి రమ్మన్నప్పుడు వాళ్ళు మేము రాజులు, మా రామ్ గోపాల్ వర్మ గారు కూడా రాజులు, మేమందరం చుట్టాలు అన్నట్టుగా మా శైలజ గారు సరదాగా చెప్పేవారు. నేను రామ్ గోపాల్ వర్మ గారికి పిఆర్ఓ అవడంతో ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారికి తీసుకెళ్ళాను. అక్కడ దారిలో వస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు అన్నప్పుడు నేను ఈ కథ చెప్పాను. ఈ కథ భలే ఉండిందండి, కర్ణపిశాచి కథ, ఇది మీ దానిలో అయిపోయిందంటే మీరు చేసే అంత పెద్ద సినిమా కాదండి, నాకు చాలా చిన్న సినిమా అని చెప్పాను. లేదా అయినా ఒకసారి వింటా ఉన్నారు. అక్కడ విన్నాక లాక్ అయిన కథ ఇది. అలాగా ఫోటోషూట్స్ అన్నీ జరిగిన ప్రతిదీ కూడా ఏది అడిగితే అది నాకు ఈ సినిమా స్టార్ట్ అయిన ముహూర్తం ఏమో కానీ రాజీవ్ కనకాల గారిని అడగగానే నువ్వు అసలు నేను 150 కిలోమీటర్లు షూటింగ్, ముఖ్యంగా అక్కడ చెప్పాలి ఎందుకు ఇదంతా సాధ్యమైంది. ఇక్కడ ఈ స్టేజ్ మీద ఒక పెద్ద సినిమా, ఇప్పుడు ఈ సినిమా ఎవరు చూసినా సరే ఒక 3.5 కోట్లు 4 కోట్లు అయిందని అడిగే అంత స్టఫ్ ఉన్న సినిమా, కానీ నేను అంత కూడా పెట్టలేదు. దానికి కారణం నాకు చాలామంది సపోర్ట్ చేశారు. పెద్దపెండ్యాల అనే ఊరు వరంగల్ దగ్గర చాలామంది నాకు సపోర్ట్ చేసి 16 రోజుల పాటు అవుట్డోర్కి ఒక ఇల్లు ఇచ్చారన్న. ఎంత పెద్ద ఇల్లు అంటే అంత పెద్ద ఇల్లు. ఈ రోజు నాది హైదరాబాద్లో తీసుకోవాలంటే రోజుకు ఒక 30,000, 25,000, 40,000 కట్టాలి. బట్ అవన్నీ చేయటం వల్ల అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇలా ఒక్కొక్క క్రమంలో నాకు మన సుబ్బదేవి సుబ్బారావు గారు అయిండొచ్చు, బెనర్జీ గారు అయిండొచ్చు, భద్రం, వీళ్ళందరూ కూడా ఒక్క మాట నేను అడగగానే నా కోసం వాళ్ళు డేట్స్ అడ్జస్ట్ చేసి 150 కిలోమీటర్లు వచ్చి నాకు ఎంతో హెల్ప్ చేశారు. లేకపోతే ఇదంతా అవ్వదు.
ఇది నేను కాబట్టే నాకు ఈ బడ్జెట్లో అయింది, ఇది వేరే వాళ్ళు ఎవరు చేసినా సరే 20 నిమిషాల విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉన్నాయంటే మనందరికీ మీడియా వాళ్ళకి ఎంత కష్టం అనేది తెలుసు. నా కోసమే జరిగింది. చమిందా వర్మ అనే ఒక అమ్మాయి రావటంతోనే ఇది పెద్దగా జరిగింది, లేదంటే ఒక గొరిల్లా షూట్లో జరిగేది. దానికి థ్యాంక్స్గా నేను చమిందాకి, ఎందుకంటే హీరోయిన్ అలా లేదు అంటే కనుక నేను చేయలేను. అందుకని అమ్మాయి నా మీద నమ్మకంతో దుబాయ్ నుంచి వచ్చి అమ్మాయి టికెట్స్ వేసుకొని నేను చేస్తాను శివ గారు అని చెప్పి ఎప్పటికప్పుడు నాకు సీన్ ఏంటి, నా నెక్స్ట్ సీన్ ఏంటి అని చెప్పి తపన పడుతూ ఉండేది. సినిమా యూనిట్లో అందరూ తపన పడ్డారు, అమ్మాయి కొద్దిగా ఎక్కువ. అందుకే ఇంతవరకు నేను ఎప్పుడు అమ్మాయికి ఏ డబ్బులు ఇవ్వలేదు. ఫస్ట్ టైం నేను చెక్ ఇస్తున్నానన్న, దానికి నాకు సంబంధించి సుజాత చెక్ ఇచ్చివా. ఫస్ట్ టైం చమిందా, నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను ఇస్తున్నాను. నువ్వు నన్ను ఎప్పుడు అడగలేదు, నువ్వు నన్ను నమ్మావు, నేను నిన్ను ఇంతకంటే ఎక్కువ నమ్మాను. ఫిల్మ్లో అందుకే నీకు అంత మెయిన్ కీలకమైన పాత్ర. నేను మొదటి నుంచి చెప్తున్నాను నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావని. నేను ఈరోజు కూడా అదే మాట చెప్తున్నాను స్టేజ్ మీద ఉండి, నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు. ప్లీజ్ కమ్. రాజీవ్ కనకాల గారికి ఇచ్చే అంత రేంజ్ నాకు లేదు. రాజీవ్ కనకాల గారు అంటే సుజాత, రాజీవ్ కనకాల గారు అంటే నా సొంత ఇంట్లో మనిషి. నేను ఏమి కావాలన్నా నాకు ఇది కావాలని అడిగి తీసుకునే చాలా కొద్ది మంది స్వతంత్రం ఉన్న వ్యక్తుల్లో నా ఫోన్లో 7,000 నెంబర్లు ఉన్నా ఒక 7-8 మంది మాత్రమే నాకు అంత స్వతంత్రం ఉంది. అందులో రాజీవ్ కనకాల గారు ఒకరు. రాజీవ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎప్పుడు నాకు నేను ఏది అడిగినా చేస్తావు కాబట్టి నీకు చెక్ అవసరం లేదని నాకు తెలుసు. థ్యాంక్ యూ. ఇందాక మా అన్నట్టు నీకు టాకిటివ్ పవర్ అయింది కాదు, టాక్టీస్ కూడా ఉందన్నారు. ఈ టాక్టీసే అన్న ఇక్కడ దాకా తీసుకొచ్చింది, మీరందరూ నేర్పిందే నాకు. అందుకని నీకు చెక్ అవసరం లేదు. నీ చేతుల మీద, సుజాత చేతుల మీద హీరోయిన్కి చెక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా బ్యానర్ అంటే రాజీవ్ కనకాల గారి బ్యానర్ కింద కూడా. అందుకనే సుమ గారు ఇలా అమెరికాలో ఉన్నారు, లేకపోతే ఆమెను కూడా తీసుకొచ్చేవాడిని. థ్యాంక్ యూ. శైలజ గారు, మీ అమ్మాయి ఫస్ట్ చెక్ సినిమా పరంగా అందుకుంటుంది, మీరు కూడా రండి ప్లీజ్. నిజంగా రండి. ఎట్లాగో చమిందాకి అవసరం లేదు, శైలజ గారికి అవసరం అనుకుంటా. అందుకని చమింద గారు తీసుకోండి ప్లీజ్. మనస్ఫూర్తిగా ఇస్తున్నాను, నాకు ఎవరు చెప్పలేదు, నువ్వే తీసుకోవాలి. ఐఎమ్ సో హ్యాపీ. ఏం పర్లేదు, ఏం థ్యాంక్ యూ. నిజంగా థ్యాంక్ యూ అన్న. కొంచెం ఏమనుకోవద్దు, కొంచెం స్పీచ్ లెంగ్త్ అయినది, ఎందుకంటే ఇది బాగా